హలో. ఈరోజు తెలంగాణలో చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తున్న న్యూస్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్. రైట్. కమింగ్ టు దిస్ టాపిక్ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను పర్సనల్‌గా అల్లు అర్జున్ గారికి వీరాభిమానినయ్యాను. సిన్స్ 'అలవైకుంఠపురం' టైం నుంచి అండ్ 'పుష్ప 1', 'పుష్ప 2' గ్రాడ్యువల్‌గా వెన్ ఐ వాస్ సీయింగ్ హిస్ యాక్టింగ్, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అవ్వనిండి, ఏదన్నా అవ్వనిండి, అదొక డిఫరెంట్ ఎన్‌సైక్లోపీడియా. హి ఈస్ అ డిఫరెంట్ పర్సన్. అంటే ఇంత వర్సటాలిటీ ఉంటుందా? కమల్ హాసన్ గారు ఏం చేశారు, అల్లు అర్జున్ గారు ఇంత బాగా చేశారు అన్నంత స్టేజ్‌లో ఒక తెలుగు అతను ఇంత తీసుకెళ్ళాడన్న విషయం చాలా గర్వకారణం. అండ్ గెట్టింగ్ ఎ నేషనల్ అవార్డ్, ఇట్స్ ఫ్యాబ్యులస్. కాదనైతే ఎవ్వరు అనలేరు. ఎట్ ద సేమ్ టైమ్ మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఏళ్ళు ఉద్యమం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా 4 సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రానికి పెద్ద. అల్లు అర్జున్ గారు, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను ఎంత మీ వీరాభిమానినైనా మీ సినిమాలు ఎందుకు చూస్తా నేను? ఒక 3,000 ఖర్చు పెట్టో, 2,000 ఖర్చు పెట్టో, రెండో రోజు నేను మా ఫ్యామిలీలో 2-3 వెళ్ళాం, మీ సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం. వి పే దట్ ప్రైజ్. అదేదైతే పెట్టారో ఎక్కువ ధర మీకు ఎందుకు పే చేస్తామో తెలుసా? బికాజ్ మాకున్న స్ట్రెస్ ఆఫ్ లైఫ్లో, మాకున్న బిజీ స్కెడ్యూల్లో జరుగుతున్న సంభాషణలు, ఇంట్లో గొడవలు అన్నిటి మధ్యలో మీ సినిమా చూస్తే మాకు ఒక రకమైన సంతోషం వస్తుంది, కొన్నిసేపు మర్చిపోతాం, ఎంటర్టైన్మెంట్. అంతేగాని మీరు సినిమాలో హీరో కానీ రియల్ లైఫ్లో హీరో కాదు. ఫర్ దట్ మ్యాటర్ మీరు కాదు, ఎవ్వరు కూడా రియల్ లైఫ్లో హీరోస్ కాదు. ఒక సిచ్యువేషన్ వస్తే యూఆర్ ఆల్ యాక్టర్స్ అండ్ వి పే ఫర్ దట్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు మనం స్టాండప్ కామెడీకి వెళ్తాం, వి పే, నవ్వు వస్తాం. ద సేమ్ వే బిగ్ స్క్రీన్, సెల్యులాయిడ్, మీ ఎవరం కనిపించిన చోట మీరు కనిపిస్తారు. సో యూఆర్ ప్రామినెంట్ పర్సన్ డెఫినెట్లీ. అండ్ మీ వర్సటాలిటీ ఆఫ్ ఎంటర్టైనింగ్ మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేసినంత గొప్పగా ఎవరు ఎంటర్టైన్ చేయనప్పుడు మీకు ఒక అభిమానులు ఫామ్ అవుతారు. ప్రత్యేకంగా ఇది మీలో ఒక మెచ్చుకోదగ్గ కోణం. అంటే ఇదే అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమాలో కాశీ నీళ్లు థియేటర్ దగ్గర పంచిపెట్టిన బ్యానర్ ప్రొడ్యూసర్లు, సినిమాకి జనాలను ఆకర్షితులుగా చేయాలనుకున్న అల్లు అర్జున్ గారు ఇవాళ నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ పెద్ద స్టార్ అయ్యారంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ మీ హార్డ్ వర్క్, మీ స్వయం కృషి. దీంట్లో ఇంకొక పర్యాయ పదం లేదండి, తప్పేం లేదు. అల్లు అర్జున్ గారు, మీరు చెప్తారు అల్లు అర్జున్ ఆర్మీ అని. డెఫినెట్లీ తప్పేం లేదు. మీ ఫ్యాన్స్ని మీరు ఆర్మీ అనుకోవడం తప్పేమీ లేదు. ఏం సార్, ఆ రోజు మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు మీ ఆర్మీ మీకు వచ్చి చెప్పలేదా? ఇది మంచి జరిగింది, ఇది చెడు జరిగింది, ఒక లేడీ అక్కడ మరణించారు, ఇంకొక బాబు చాలా ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని మీ ఆర్మీ మీ నోటీస్కి తీసుకురాలేదా? లర్నింగ్ కర్వ్ కోసం థియేటర్కి వెళ్ళాను అన్నారు. ఆబ్వియస్లీ మీకు అది కావాలి, అది సెపరేట్ అండి. లర్నింగ్ కర్వ్కి పక్కన మీకు మీ జనాలు కానీ, మీ ఆర్మీ కానీ వచ్చి ఒక దుర్ఘటన జరిగిందన్న విషయం మీ నోటీస్కి తీసుకురాలేదా అండి? తీసుకురాకపోతే ఇదెక్కడ ఆర్మీ సార్? రెండోది, మీరు చాలా సెటైరికల్గా వెళ్తున్నారు మా సీఎం పట్ల. మీ అభిమానినే నేను, కానీ దేశమా మనిషా అంటే దేశం అంటాం, యాక్టరా మా సీఎం అంటే సీఎమే అంటాం. ఎందుకంటే మేమందరం ఆలోచించి, నాలాంటి చాలామంది జనాలు క్యూల్లో నుంచుని ఓటేసి బయటకు వస్తాం. దట్ మీన్స్ మేము ఎలక్ట్ చేసుకున్నాం ఆయన్ని, రేవంత్ రెడ్డి గారిని. ప్రభుత్వం మీరు పాలించండి, మమ్మల్ని పాలించండి, సరైన దారిలో పెట్టండి అని. ఎలా మర్చిపోతారండి రేవంత్ రెడ్డి గారి పేరు మీరు? నిన్న ప్రెస్ మీట్కి అయితే మీరు ఒక లిస్ట్ ఆఫ్ పాయింట్స్ రాసుకుని వచ్చి, ఇది మిస్ అవ్వకూడదు, ఇది టెక్నికల్ నోహౌ, బాబో ఇది మర్చిపోతే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి, నేను ఒక ముక్క అటు ఒక ముక్క ఇటు మాట్లాడని మీరు చెప్పారు. తప్పేం లేదు. ఇదే పద్ధతిలో ఒక ప్రాపర్గా మీరు మర్చిపోయే దృక్పథం మీకు ఉందనుకున్నప్పుడు, తడబడతాను అనే భయం మీకు ఉన్నప్పుడు, మీరు మా రేవంత్ రెడ్డి గారి పేరు కూడా రాసుకొచ్చి మాట్లాడాల్సింది. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుగా. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. ప్రతిపక్ష నేతలు ఈరోజు ఎలా విమర్శిస్తున్నారు?
రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టారని. అదే అండి ఫ్యాక్ట్? అది నిజంగా ఫ్యాక్టా అల్లు అర్జున్ గారు? కాదని మీకే తెలుసు. రెండోది సార్, మీ నాన్నగారే ఉన్నారు, మీ గ్రోయింగ్ అప్ ఇయర్స్లో బ్రెడ్ ఎర్నర్ ఆయనే మీ కుటుంబాన్ని పోషించారు, పెద్ద స్టేజ్కి తీసుకొచ్చారు, 3 తరాలని చెప్పుకుంటున్నారు అల్లు అరవింద్ గారు. తప్పేం లేదు. బ్రెడ్ ఎర్నర్ ముందు కూర్చుని మీరు హహా అని సెటారికల్గా ఏమన్నా అన్నారనుకోండి, బ్రెడ్ ఎర్నర్కి మండదా అండి? ఇంట్లో ఉన్న కొడుకుల్ని పిల్లల్ని వెటకారం చేస్తే భరించలేని రోజులు ఇవి. మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి పేరు మర్చిపోయి అదే సందర్భంలో నిన్న మంచినీళ్ళు తాగుతూ హహా అని అంటే మాకు మండదా సార్? మీరు ఎక్కువ, మా ముఖ్యమంత్రి ఎక్కువ అంటే మా ముఖ్యమంత్రి ఎక్కువ అంటాం. ఎందుకంటే మేము ఎన్నుకున్నాం. మీ సినిమా బాగోకపోతే, రివ్యూలు బాగోకపోతే మేము వచ్చి చూడం. దట్స్ ఇట్. 200, 300 టికెట్ రేట్లు ఉన్నప్పుడు చూస్తాం. 1000 రూపాయలు 1200 పెట్టుకొని వచ్చి చూడం మిమ్మల్ని. అది డిఫరెన్స్ సార్. యు ఆర్ ఆల్సో అ నార్మల్ ఎంటర్టైనర్. దట్ ఈస్ అ వెరీ ఫ్యాక్ట్. యు ఆర్ నాట్ అ రియల్ లైఫ్ హీరో. హీరో ఫర్ ద ఫిలిం ఇస్ నాట్ అ హీరో ఫర్ రియల్ లైఫ్. మీరు ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారో నాకు అర్థం కాదు. తెలుగు సినిమాను ఒక ప్రతిపాదన, ఒక గొప్పతనం తీసుకెళ్ళి పెడదాం అంటే లావుదాం అనుకుంటున్నారన్నారు. ఏం సార్, మల్టీ లాంగ్వేజెస్లో తీశారు ఈ సినిమాని. ఇట్స్ అ బైలాంగ్వల్, ఇట్స్ అ వరల్డ్ వైడ్ రిలీజ్, ఇదంతా ఉంది, ఒప్పుకుంటాను ఈ విషయంలో. సార్ మీరు మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళి ఐఎమ్ అడాప్టెడ్ సన్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీ, ఐఎమ్ మల్లు అర్జున్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని మలయాళం లిరిక్స్ మాత్రం ఏ లాంగ్వేజ్లో చేంజ్ అవ్వో, మిగతా లిరిక్స్ అన్నీ మిగతా లాంగ్వేజెస్ మాత్రం చేంజ్ అయిపోతాయి అన్నారు. ఇదా సార్ మన తెలుగుతనాన్ని తీసుకెళ్ళి మీరు పైన పెట్టింది? ఇది ఎక్కడ న్యాయం సార్? నాకు అర్థం కాదు. I have a surprise for you. One day, I called my music director Devshi Prasad and I said, I want to show love to my Kerala audience. How do I do it? He said, let's make a song for them. In Pushpa 2, there is a song which starts with Malayalam. The whole bunch of lines start with Malayalam. This film is releasing in 6 languages, but in all the 6 languages around the world, it is only going to be Malayalam lyrics in the beginning. That is just to show my love for you, my love for Kerala, how much you have owned me. This is my love from your adopted son. Please say the song, please play the song, please. మీరు మా తెలుగు షో ఇట్ ఇన్ యువర్ యాక్షన్. మలయాళం కంటే తెలుగు ఎక్కువ అనుకుని తెలుగు లిరిక్స్ పెట్టుంటే ఓకే, భాషా ప్రాధిపాన్యత ఇచ్చారు సోకాల్డ్ అల్లు అర్జున్ గారు, డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు అందరం సపోర్ట్ చేయాలంటారు. ఈ మాటలు చెప్పకండి సార్ మీరు కూర్చొని తెలుగు అని. రేవంత్ రెడ్డి మిమ్మల్ని అసెంబ్లీలో మా సీఎం గారు ఇలా అన్న వెంటనే మీరు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేస్తారు. మా సీఎం అని ఎందుకు అంటున్నానంటే సార్, నేను ఇష్టపడి ఓటేసినా ఇష్టపడి ఓటేయకపోయినా ఈ స్టేట్కి ఆయనే పెద్ద, మీకైనా నాకైనా ఎవరికైనా. యూ హ్యావ్ టు ఫాలో బై దాట్. ఇట్స్ నాట్ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్ ద చీఫ్ మినిస్టర్, ఇట్ ఈస్ అ చైర్, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. ఏమండి మీరు వస్తే మీ పక్కన స్టాఫ్ నుంచోరా? అలాగే సేమ్ వేలో స్టేట్ హెడ్ వస్తే స్టేట్ హెడ్ పేరు మర్చిపోయాను నేనంటే చాలా వేళకోళంగా ఉందండి ఇదంతా. స్టేట్ హెడ్ పేరు మర్చిపోయినందుకు మీరు అరెస్ట్ అవ్వలేదు సార్. యు ఆర్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. యూ కాంట్రిబ్యూటెడ్ టు ద ఇన్సిడెంట్ దట్ హెస్ హ్యాపెండ్. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీ మిస్సెస్ చెయ్యి మీరు పట్టుకుని బయట తీసుకొస్తున్నారు, ఒక బాధ్యత దృక్పథంతో ఉన్న ఒక భర్తగా బిహేవ్ చేస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీ మిస్సెస్ పర్స్ పోయిందంటే అక్కడున్న బౌన్సర్లతో వెతికిస్తున్నారు. సార్ నాకు ఒక విషయం అర్థం కాదు, మీ సినిమాకి U/A సర్టిఫికేషన్ వచ్చిందా, లేకపోతే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు వాచ్ అనేది మీకు తెలీదా? మీకు తెలుసు. మీ సినిమా తీసేటప్పుడు ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, రెమ్యూనరేషన్ ఇన్ని 1000 కోట్లు కావాలి, లేకపోతే ఇన్ని 100 కోట్లు కావాలి అడగటం మీకు తెలుసు కదా. సో యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్? మీ సోకాల్డ్ సినిమాకి పేపర్ వర్క్ ఎలా చేసుకోవాలి, అగ్రిమెంట్స్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు సోకాల్డ్ బ్యానర్ మైత్రి మూవీస్ అనుకోండి, ఆ మైత్రి మూవీస్ వాళ్ళతో నేను ఎలా అగ్రిమెంట్ అవ్వాలి, దీనికి ఈ రైట్స్ ఏంటి ఆ రైట్స్ ఏంటి అని మాట్లాడుకోవడం మీకు రాదా? వచ్చు కదా. దట్ మీన్స్ యువర్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. పర్మిషన్ సీక్ చేసిన తర్వాత పర్మిషన్ వచ్చిందో లేదో మీకు తెలియదు, నేను వెళ్ళిపోయాను పోలీసులు దారి క్లియర్ చేస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఉందని నేను అనుకుంటున్నా అంటున్నారు. వాట్ వే ఈజ్ ఇట్? కామన్ సెన్స్, ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్. మీకు అన్ని చోట్ల మీ కామన్ సెన్స్ మీ ఎడ్యుకేషన్ ప్రివైల్ అవుతుంది, కానీ ఓన్లీ సంధ్యా థియేటర్ ఇష్యూ పట్ల మాత్రం మీకు ఎడ్యుకేషన్ సెన్స్ ప్రివైల్ అవ్వలేదు అంటారు. ఏం చెప్పమంటారు దానికి? అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే, నిన్న మీరు ప్రెస్ మీట్లో ఉన్నారు, నేను సెంటర్లో లేను, హాఫ్లో ఉన్నాను, లెఫ్ట్లో ఉన్నాను, రైట్లో ఉన్నానని. మేబీ ఆ రోజు కూడా ఆ సిచ్యువేషన్లో మీరు థియేటర్కి వచ్చేసి ఉంటారు పర్మిషన్ ఉందనుకుని. సో నెక్స్ట్ టైం మీరు ఇట్లా సెంటర్లో ఉన్నప్పుడే ఒక అడుగేయటం చాలా మంచిది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది, ఫైన్, మీ నోటీస్కి రాలేదన్నారు,
అబ్బో ఇది చాలా వ్యత్యాసం, చాలా వింతగా ఉంది చెప్పడానికి. ఆర్మీ ఏమైపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇజంట్ ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ముందు అరే నన్ను ఆపండి, నేను ఈ రోడ్ షో కాదండి, రోడ్ షో అన్న వర్డ్ చాలా పెద్దదేమో, మా సీఎం గారికి బాధతో అని ఉంటారు. మా సీఎం గారు అని మళ్ళీ స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నా అంటే ఆయన మా స్టేట్ పెద్ద, అందుకని. దీంట్లో ఇంకొక లీడర్ ఉన్నా మా సీఎం గారు అనే అంటా నేను ఇక్కడ. ఆయన అసెంబ్లీలో మా నోటీస్ తీసుకొచ్చేదాకా అక్కడ జనాలు అలా కోతుల్లాగా పాకి మీ దగ్గరికి వస్తున్నారనే విషయం నాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్ చూసినా యూ షుడ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద థియేటర్ ఫస్ట్. వాళ్ళు కింద పడితే ఆర్ యూ రెస్పాన్సిబుల్? ఇదేమైనా బల అండి? బలిస్తే మనకి ఇది హిట్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది అంటానికి కాదు కదా. యువర్ అ న్యాచురల్ పర్సన్, యువర్ అ పర్సన్ విత్ హై సెన్సిటివిటీస్. అసలు మీకు మీ ఫ్యాన్స్ అంటే అభిమానం అని మీరే చెప్తున్నారు, మరి అట్లా ఎట్లా ఎంకరేజ్ చేసుకుంటే మీరు కూర్చున్నారు జాతర సీన్లో ఎన్ని చూసుకునేదాకా? దిస్ ఇస్ నాట్ ఫేర్ కదా. బయట జరిగిన దుర్ఘటన తెలియదు, ఇక్కడ పాకుతున్న కోతుల్లాగా చూసిన మనుషులు కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం చేసుకుని యూ షుడ్ గో అవుట్. అది కూడా లేదా మీకు ఇక్కడ సెన్స్? వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఆర్ యూ షోయింగ్ ఫర్ యువర్ ఆర్మీ, మీ ఫ్యాన్స్కి? బాబోయ్, నెక్స్ట్ టైం సినిమా హిట్ టాక్ వచ్చిందంటే మేము మాత్రం బెనిఫిట్ షోకి వెళ్ళకూడదని స్టేట్ తీసుకొచ్చారు. బెనిఫిట్ షోస్ అని వేస్తారు. ఎవరికండి బెనిఫిట్? పూర్వకాలంలో బెనిఫిట్ అంటే ఒక కాజ్ కోసమో ఒక ఇష్యూ కోసమో డబ్బులు రేస్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ఓన్లీ యూ అండ్ యువర్ ప్రొడ్యూసర్. తప్పేం లేదు, యూఆర్ మేకింగ్ మనీ, నో ఇష్యూస్ యార్, నో ఇష్యూస్. బట్ వాట్ అబౌట్ సెన్సిటివిటీస్ విచ్ యు ఆర్ మెన్షనింగ్? అవి లేవండి ఇక్కడ, సెన్సిటివిటీస్ లేవు. బాధితులు మీరు కానే కాదు, బాధితులు అక్కడ చనిపోయిన ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్. ఒక లైఫ్ స్టాక్ కింద ఉన్న అబ్బాయి పరిస్థితిని చూసిన తర్వాత ఫాదర్ ఎంత దుఃఖంగా ఉంటాడో మీకు తెలుస్తుందా? నాకు కొడుకున్నాడు. మీ కొడుకు చాలా సేఫ్ హ్యాండ్లో ఉన్నాడండి లోపల. మీ మామయ్య, మీ అత్తమ్మ 2-3 కారుల్లో వచ్చారని చెప్పి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 కారుల్లో వచ్చినప్పుడు సేఫ్ హ్యాండ్గా ఎలా ఉన్నారండి? ఎందుకు భయపడాలి మీరు? రెండోది, 40 బౌన్సర్లు, 50 బౌన్సర్లు, 100 బౌన్సర్లు మీరు పెట్టుకుని వచ్చారు. ఎవరిని కాపాడడానికి? మిమ్మల్ని కాపాడుకోవడానికి. మీ ముందున్న పోలీసులు ఎవరిని కాపాడడానికి చేశారు ఆ రోడ్ క్లియరెన్స్ అంతా? మిమ్మల్ని కాపాడడానికి, జనాల్ని కాపాడడానికి. ఇక్కడ ఎవరైనా ఏం లేదండి. ప్రభుత్వము, మీరు ఎంగేజ్ చేసుకున్న ప్రైవేట్ ఏజెన్సీస్ మిమ్మల్ని కాపాడడానికే రోడ్లు క్లియర్ చేసుకున్నారు. They have made all their best effort for the situation of not safeguarding people, sir. Best effort to safeguard you from any harm that is being caused. మీరు అంటున్నారు నిన్న వైఫల్యం ఏది అవ్వలేదు, అందరూ సార్ వైఫల్యం మీ సైడ్ నుంచి ఎక్కువైంది. మీకు ఆ విషయం తెలుసా? బికాస్ ఆఫ్ యువర్ అన్ఎడ్యుకేటెడ్ అటెంప్ట్ టు గో టు థియేటర్. దాని తర్వాత యూ హైరింగ్ బౌన్సర్స్ ఓన్లీ టు, యూ మీన్ టు సే సేఫ్గార్డ్ యూ. And government has done its best to safeguard you. Whole entity, system worked only to safeguard you. Nothing else. మిమ్మల్ని సేఫ్గార్డ్ చేసి మిమ్మల్ని థియేటర్లోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు తీసుకొస్తుంటే మళ్ళీ మీరు వెళ్ళిపోయే దారిలో ఈ చేతులు సిగ్నల్ ఎందుకండి? వెళ్ళిపోకుండా ఇంటికి దారిలో యూఆర్ పుల్లింగ్ ద క్రౌడ్ మోర్. వాట్ ఆర్ సెలబ్రిటీస్ ఫర్ క్రౌడ్ పుల్లర్స్? దే ఆర్ నాట్ క్రౌడ్ డిస్పర్సర్స్. మీరు వచ్చి చెయ్యి ఊపితే క్రౌడ్ డిస్పర్స్ అవ్వదు, మీరు వచ్చి చెయ్యి ఊపితే క్రౌడ్ పుల్ అవుతుంది. దట్స్ వై దే కాల్ యూ ఫర్ ఆల్ ఈవెంట్స్, ఆర్ యూ అడ్వర్టైజ్, ఆర్ యూ సెల్ యువర్ టైమ్ to pull the crowd to make them go buy a particular product. మీరు అక్కడికి కూడా వెళ్తారు ఆర్టిస్ట్ అనేవాళ్ళు. యువర్ క్రౌడ్ పుల్లర్స్, నథింగ్ ఎల్స్ దెన్ దట్. సెల్యులాయిడ్ మీద మేము కనిపించినప్పుడు, మీరు కనిపించినప్పుడు యువర్ అ క్రౌడ్ పుల్లర్. సో క్రౌడ్ పుల్లర్ చెయ్యి ఊపాడు కాబట్టి దూరంగా వెళ్ళిపోతారు జనాలందరూ. నో. అండ్ వాట్ ఈస్ దాట్? నేను నా హ్యూమిలిటీ, నా హంబుల్నెస్ చూపించుకోవడానికి పైకి వచ్చి థ్యాంక్ యూ చెప్పాను. రిలీజ్ అ వీడియో యార్. ఇఫ్ యు ఆర్ దాట్ హంబుల్ ఇన్ యువర్ సెన్స్, రిలీజ్ అ వీడియో. ఆ వీడియో రిలీజ్ చేయరు, మీరు వచ్చేసి అక్కడికక్కడే చేతులు ఊపేసి దిలగాలి. ఎలా కుదురుతుందండి ఇదంతా ఎక్కడికి లీడ్ అవుతుంది ఈ స్టేట్లో? అండ్ మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, ఇదే మీరు మర్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మీ బెనిఫిట్ షోస్కి పర్మిషన్స్ ఇచ్చారు కదా. దే హ్యావ్ హైక్డ్ యువర్ ప్రైజెస్ కదండి. డెఫినెట్గా మీరు ఈరోజు 1,200, 1,500, 600 crores in బాలీవుడ్ మార్కెట్. యూఆర్ ప్రైజింగ్ ఆల్ దిస్ బికాస్ విచ్ హ్యాస్ ఇంక్లూడెడ్ ద స్టేట్ బడ్జెట్లో ఇంక్లూడ్ అయిందండి. ఇక్కడ మీకు బెనిఫిట్స్ ఇచ్చారు వీళ్ళు టు గ్రో. ఈ బెనిఫిట్స్ మాలాంటి కామన్ పీపుల్కి రావు, మీలాంటి వాళ్ళకే వస్తాయి. అది వచ్చిన తర్వాత మీకు ఎందుకండి ఆ సెటారికల్ స్మైల్? నిన్న ఆ సెటారికల్ స్మైల్ వాటర్ బాటిల్ తాగుతుంది, అది అవసరమా అండి? ఇస్ దట్ రియల్లీ రిక్వైర్డ్? ఇట్ ఈస్ వెరీ హ్యూమిలియేటింగ్ అండి. ఇంట్లో ఫాదర్ని అంటేనే కొడుకుని భరించరు, మీరు మరి రాష్ట్ర పెద్దనంటే మేమందరం చూసేవాళ్ళం అబ్బా అల్లు అర్జున్ గారని. మీకున్న ఫ్యాన్స్ని తగ్గించుకుంటున్నారు మీరు ఈ పని చేసి. అండ్ అల్లు అరవింద్ గారు అంటారు మా అబ్బాయి ఒక మూల కూర్చున్నాడు. సరే ఎక్కడ కూర్చున్నారు? మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరే ఢిల్లీకి వెళ్ళిపోయాను, మా మమ్మీతో ఒక బ్యూటిఫుల్ మార్నింగ్ ఎంజాయ్ చేశాను, సెలబ్రిటీస్ అందరు మీ ఇంటికి వస్తున్నారు. ఇవన్నీ జరిగి 15 రోజులు అవ్వలేదు కదా సార్? శుభ్రంగా తిరుగుతున్నారు కదా మీరు. ఇంత తిరుగుతాం మీరు అందరూ 15 రోజులు బాధ అంటారు. ఏం బాధ అండి ఇది? ఇదేమైనా ఓవ్యులేషన్ టైమా? 15 రోజులు కూర్చున్నాను. అండ్ నేను మీ ప్రెస్ మీట్లో మీరు ఏం మాట్లాడుతున్నారండి కూర్చుని? సీరియస్లీ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కాండోలెన్సెస్.
Okay, it's not first of all. It should be the main itinerary of your meeting. When you're writing down, the whole page should be regarding the incident that has happened and the failure of your army and failure of your ignorance and failure of you not knowing whether you are permissible to go or not permissible to go. It is the goodness of the state government, the police are there to clear your way so that you are not harmed. మీరు ఆ విషయం మర్చిపోయి నాకు పోలీసులు ఉన్నారు, పర్మిషన్ ఇచ్చారు, మీ దగ్గర పోలీస్ రీచ్ అవడానికి మీ పిఎన్ దాటి వెళ్ళాలా? వాట్ వే ఇజ్ ఇట్? అంటే ఒకవేళ మీ బౌన్సర్లే మమ్మల్ని తోసేస్తున్నారు కానీ మేము డబ్బులు ఇచ్చి మీ సినిమా చూస్తాం, మీరు ఇచ్చిన రెస్పెక్ట్ మాకు అది. మళ్ళీ దీంట్లో హంబల్నెస్ హ్యూమిలిటీ మీరు మాట్లాడతారు, మీరు డబ్బులు ఇచ్చిన బౌన్సర్లు మమ్మల్ని తోసేస్తారు మీ దగ్గర రావడానికి. యూ విల్ సే హంబల్నెస్ హ్యూమిలిటీ. మీ వైఫ్ పర్స్ మిస్ అయిపోతే అందరూ వెతకాలి అక్కడ, కానీ ప్రాణం పోతే మీకు మాత్రం తెలియదు. రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో మిమ్మల్ని అన్న వెంటనే మీరు చాలా పరువు నష్టంగా ఫీల్ అవుతారు. ప్రాణ నష్టం కంటే పరువు నష్టం తక్కువ స్వామి, అంత పెద్ద పట్టించుకోకూడదు వాటి గురించి. ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి పరువు నష్టాలు మన నెగ్లిజెన్స్కి, అన్నీ కూర్చోవాలి. దాంట్లో ఫ్యాక్చువల్ కరెక్షన్ ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. దానికి వచ్చి ఇప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ ఎవడు అడిగాడు అక్కడ? ఈ సెటారికల్ నవ్వులు ఎవడు అడిగారు? అల్లు అరవింద్ గారు చాలా వ్యత్యాసంగా చాలా బాధగా ఉన్నాడు. ఎవరికి కావాలి సరే బాధ? డబ్బులు వచ్చేసినాయి కదా, సినిమా హిట్ అయిపోయింది కదా, యువర్ వర్సటైల్ యాక్టర్ అని నమ్మిచ్చేశారు కదా, ఇంక ఈ బాధలేంటి నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక నార్మల్ పర్సన్కి ఇష్యూ వచ్చిందనుకోండి, సెక్రటేరియట్కి వెళ్ళి ఒక 10 రోజులు తిప్పలు పడి సీఎం అపాయింట్మెంట్ తీసుకుంటే రేవంత్ అన్న అని పిలిస్తే ఇష్యూ సాల్వ్ చేస్తాడని నమ్మకం తీసుకొచ్చాడు మా సీఎం. మీకు ఆ విషయం అర్థమవుతుందా? దీన్ని మీరు అదర్ సైడ్ పార్టీస్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినప్పుడు అందుకనే జైలుకి పంపించారు అల్లు అర్జున్ అని చెప్పి మీరు అందరూ అలా ట్రోల్ చేస్తున్నప్పుడు అస్సలు మాట్లాడలేదు. మీ ఫ్యాన్స్ అందరూ ఆ ట్రోల్స్ని తీసుకొచ్చి స్ప్రెడ్ చేసినప్పుడు అస్సలు మాట్లాడలేదు. నిన్న వెన్ పోలీస్ హ్యావ్ పుట్ దర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్, మీరు సడన్లీ ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షమయ్యి ఎక్కడ ఏం చేయకూడదు, నా ఫ్యాన్స్ ఏం చేయకూడదు. ఆ రోజు ఎందుకు చెప్పలేదండి మీరు? ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద స్టేట్, ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీ వల్ల ఏం జరిగింది తెలుసా? ఈ యారగెన్స్ కొంచెం నిజంగా మానుకోవాలండి. యాటిట్యూడ్ అండ్ యారగెన్స్ ఆర్ అ వెరీ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. యూఆర్ అ గ్రేట్ యాక్టర్. నేను ఇప్పటికీ చెప్తున్నాను, కమల్ హాసన్ ఏ మూల అల్లు అర్జున్ ముందు స్క్రిప్ట్లో బలం లేదండి మీ సినిమాలో. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఆ స్క్రిప్ట్లో అసలు పుష్ప 1కున్న స్టోరీకి పుష్ప 2కున్న స్టోరీ లేదండి. బట్ ద ఎంటర్టైన్మెంట్ మొత్తం మీ భుజాల మీద వేసుకుని నడిపారు. ఆ మ్యాగ్నానిమిటీ మీ ప్రెజెన్స్లోనూ మీ యాక్షన్స్లోనూ కనిపించిన నాకు బయట. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మీకు సుకుమార్తో కేక్ కటింగ్ అవసరమా? టపాకాయలు కాల్చడం అవసరమా? దాని తర్వాత మీరు ఢిల్లీలో వెళ్ళటం అవసరమా? ఏంటి సార్ ఇవన్నీ? ఇన్స్టాగ్రామ్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇవేమీ అవసరం లేకుండా నార్మల్ స్టడీ మ్యాన్ లాగా మీరు ఉండుంటే సార్ సింపతి ఉండేది కనీసం. యువర్ నాట్ డైరెక్ట్ పార్టీ అని. ఇప్పుడు నిజంగా ఒక లెక్కలు తీస్తే కనుక ఎందుకు సార్ ఆ పచ్చి అబద్ధాలు ప్రెస్ మీట్లు కొంత నిమిషాల్లో వెళ్ళిపోయాను, కొంతసేపట్లో వెళ్ళిపోయాను. నేను సినిమా చూశానండి, సెకండ్ డే చూశాను. 5వ తారీఖు మీ సినిమా రిలీజ్ అయితే 6వ తారీఖు వెళ్ళి సాయంకాలం నేను లక్కీలీ సింగిల్ స్క్రీన్ కాదు మల్టీప్లెక్స్లో చూశాను. సో నేను మా మదర్ సేఫ్ గార్డ్ అయ్యాం, లేకపోతే ఇంకొంచెం స్టాంపేడ్ అయ్యేదేమో బయట వెళ్ళుంటే. సో నేను చెప్పేది ఏంటంటే, బీ గ్రేట్ఫుల్ మీకున్న బాండ్ టాలెంట్కి. బీ హంబుల్ టు ద చైర్ హూమ్ వీ హ్యావ్ ఎలెక్టెడ్ అండ్ బీ నైస్. యూర్ గ్రోయింగ్ యాజ్ అ నేషనల్ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అవ్వాలి. అండ్ తెలుగు మమ్మల్ని పైకి తీసుకెళ్ళినంతో తెలుగు, వేరే లాంగ్వేజెస్ పెట్టేసేసి తెలుగు మాట్లాడొద్దు. యువర్ బాండ్ తెలుగు అంతే. కానీ ఎవరిని పైకి తీసుకెళ్తున్నావు, ఎక్కడ మార్కెట్ కోసం మనం ఉచ్చ నీచాలు అంటుంది తప్పండి, స్లిప్ ఆఫ్ టంగ్ అయింది. అంటే ఒక ఉచ్చారణ ఇట్లో మల్లుకి మీరు లైన్ ఇచ్చారు మీరు, మంచిది సార్ ఇవ్వటం. కానీ మమ్మల్ని ఉద్ధరించినట్టు మాట్లాడకండి. మేము టికెట్లు కొని మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాం, మిమ్మల్ని గ్రాండ్ సక్సెస్ ఫిగర్స్ పెట్టుకోవడానికి చేస్తున్నాం. ఆర్మీ షుడ్ బి వర్కింగ్ ఫార్ యువర్ ఫ్యాన్స్ అండ్ ఫర్ యూ. ఇట్ షుడ్ నాట్ బి వన్ వే సిస్టమ్ అండి. ఎప్పుడు చూసినా రండి నన్ను ప్రొటెక్ట్ చేయండి. స్టేట్ గవర్నమెంట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది, లేకపోతే ఆ స్టాంపేడ్లో మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే బాధ వేరేగా ఉండేది కదా. అది వేరే వాళ్ళ ఫ్యామిలీ అనే కదా. 10 రోజులు ఏమయ్యారు సార్ మీరు? 10 రోజులు ఏమయ్యారు? వెళ్ళాలి కదా. మిమ్మల్ని ఎందుకు పలకరించడానికి వస్తున్నారని చెప్పి మాకే అనిపించింది. ఏమైంది మీకు? ఉన్నారు కొన్ని రూమర్స్ అవని నిజాలు అవని నాకు తెలీదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారన్నారు, తినలేదు, పోన్లేండి ఒకరోజు డైటింగ్ అనుకుంటాం, హీరోలకు ప్రాబ్లం ఏమి ఉండదు. పడుకున్నారు, వచ్చారు. దానికి ఏం జరిగిపోయింది నిజంగా అందరూ వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పబట్టే అయ్యో బాబు ఇంత ఫ్యాక్ట్స్ ఉన్నాయి దీంట్లో అని బయటపడినాయండి. పోలీస్ వాళ్ళు ఫుటేజ్ రిలీజ్ చేయబట్టే అల్లు అర్జున్ గారు ఇంత యాడమెంట్గా కూర్చున్నారా? అసలు ఇంత పోలీసులు కూడా లోపలికి వెళ్ళకుండా అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్రటరీ ఆపేయగలుగుతున్నాడా అని చాలా బాధ అనిపించింది మాకు. యూ బెటర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
మీరు సెంటర్లో ప్రాపర్గా స్టేబుల్గా ఉన్నప్పుడే ప్రెస్ మీట్లకు రండి, సెంటర్లో స్టేబుల్గా ఉన్నప్పుడే పర్మిషన్స్ ఉన్నాయి లేదా అనుకుని సినిమాలు తీసుకోండి, డబ్బులు చేసుకోండి. బ్లాక్ మనీలు వైట్ మనీలు ఎంత కాషియస్గా ఉంటామో అట్ ద సేమ్ టైం పర్మిషన్స్ ఉన్నాయా, నా ఫ్యాన్స్ సేఫ్గా ఉంటారా, రద్దీ ఎక్కువ మంది మన దగ్గరికి వస్తే మనం గొప్ప కాదండి, ఆ వచ్చిన 10 మందిని మర్యాదగా పంపించగలిగితే మనం గొప్ప. అది దయచేసి గుర్తుంచుకోండి. అండ్ రెస్పెక్ట్ ద స్టేట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ.